హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లైని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. పిల్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో 2 వారాల బెయిల్ కోసం పిల్లై చేసుకున్న దరఖాస్తును సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపాల్ విచారించారు. పిల్లై తరపున న్యాయవాది నితీష్ రాణా బెయిల్ కోసం వాదనలు వినిపించారు. తన క్లయింట్ భార్య ఆసుపత్రి పాలైందని, ఆమెను చూసుకోవడానికి అయిన వాళ్ళు ఎవ్వరూ లేరని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లైని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. పిల్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో 2 వారాల బెయిల్ కోసం పిల్లై చేసుకున్న దరఖాస్తును సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ విచారించారు. పిల్లై తరపున న్యాయవాది నితీష్ రాణా బెయిల్ కోసం వాదనలు వినిపించారు. తన క్లయింట్ భార్య ఆసుపత్రి పాలైందని, ఆమెను చూసుకోవడానికి అయిన వాళ్ళు ఎవ్వరూ లేరని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎప్పుడైతే దీంట్లో ప్రధానంగా మన హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిల్లి అప్రూవల్ గా మారటం, ఆయన అప్రూవల్ గా మారిన తర్వాత చాలా మంది అరెస్టులు జరిగాయి. అంటే ఆ పిచ్చిన సమాచారంతో చాలా మంది అరెస్టులు జరిగాయి. తర్వాత ఆ నేపథ్యంలోనే గతంలో బెయిల్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఎవరైతే రామచంద్ర పిల్లై భార్య ఆసుపత్రిలో ఉంది, ఆమె చూసడానికి ఎవరు లేరు, హెల్త్ రీజన్స్ హ్యూమానిటీ యాంగిల్లో అతనికి బెయిల్ మంజూరు చేయాలి. అదే కాకుండా ఆయన ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి బెయిల్ ఇచ్చినా కూడా అధికారులకు అందుబాటులో ఉంటూ ఎప్పుడైనా పిలిస్తే విచారణకు హాజరవుతారని చెప్తాను కూడా చాలా స్పష్టంగా ఈ రామచంద్ర పిల్లైకి సంబంధించిన అడ్వకేట్ నితీష్ రాణా దీని మీద వాదనలు వినిపించారు. ఈ వాదన విన్న కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. మొత్తం మీద ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు రామచంద్ర పిల్లై అప్రూవ్ గా మారిన తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. చాలా మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంకా చాలా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్న నేపథ్యమే కాకుండా అతను అప్రూవ్ గా మారిన నేపథ్యంలో కూడా అతను బెయిల్ ఇవ్వచ్చు. తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ అధికారులు సహకరిస్తారని చెప్తున్న నేపథ్యంలోనే అతనికి బెయిల్ మంజూరు తెలుసు. మొత్తం మీద హెల్త్ గ్రౌండ్స్, హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆమె భార్య చూసడానికి ఎవరు లేరన్న అన్న నేపథ్యంలోనే అతనికి బెయిల్ మంజూరు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.